Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఆ చేతులు చూస్తూ నెమ్మదిగా కడితేద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన సూత్రాలలో సందేహాలు సమాధానాలు తెలుసుకుందాం. లెట్స్ గో టు ద టాపిక్. మనకి ఈ సూత్రంలో మన కోపం వచ్చింది లేదా ఎనీ మూడ్స్, ఏదైనా మూడ్స్ వచ్చినప్పుడు, కోపం కానీ ద్వేషం కానీ ప్రేమ కానీ ఏదైనా మూడ్ వచ్చినప్పుడు దానికి సోర్సు ఇతరుల పట్ల కోపము, ఇతరుల పట్ల ద్వేషము, ఇతరుల పట్ల ప్రేమ అనే అంశం మీద చెప్పుకున్న సూత్రం అండి. అయితే ఇతరుల పట్ల కాదు, సోర్సు మనమే. మన లోపలికి మనం వెళ్ళాలి. వెళ్తే అప్పుడు మనం ఏమిటి అనేది, మన మూల కేంద్రంలోకి వెళ్తే మనమే కారణం, ఇతరుల కారణం కాదు అన్న విషయం మనకు తెలుస్తుంది. అయితే సహజంగా మనం చేసేటువంటి ఈ ప్రశ్న ఏంటంటే, కోపం వచ్చింది, మీరు చెప్పినట్టు కోపాన్ని లోపల చూసుకోమన్నారు, కానీ కోపం అయితే వ్యక్తీకరణ అన్న అవుతుంది, లేదంటే అణిచిపెట్టడం అన్న అవుతుంది. ఈ విషయంలో చాలా కష్టంగా అనిపిస్తుంది. దీనికి కొంచెం వివరణ ఇవ్వండి, ఈ టెక్నిక్ ప్రాక్టీస్ చేయటం చాలా కఠినంగా అనిపించింది అని అంటారు. ఓషో గారు ఏం చెప్తున్నారంటే, బొమ్మ బొరుసు లాంటివి. కోపాన్ని ప్రదర్శించడము లేదా కోపాన్ని అణిచిపెట్టడం అనేది బొమ్మ బొరుసు లాంటిది. ఇక్కడ ఈ టెక్నిక్ దేనికి వరకు, రెండింటికి అతీత స్థితికి వెళ్ళడం. మామూలుగా సహజమైన న్యాచురల్గా మనకి కోపాన్ని అణిచిపెట్టడమా లేదా వ్యక్తీకరించడమా అనేది జరుగుతూ ఉంది. ఈ టెక్నిక్ అనేది అణిచిపెట్టడం కోసం కాదు. అలాగే ఈ టెక్నిక్ అనేది కోపాన్ని అణిచిపెట్టడం కాదు, కోపాన్ని ప్రదర్శించడం కాదు, రెండింటికి అతీత స్థితికి తీసుకువెళ్ళే టెక్నిక్. నువ్వే ఆ సోర్సు. నీ కోపానికి, ప్రేమకి, ద్వేషానికి, ఏదైనా ఎమోషన్కి కారణం నువ్వే. కళ్ళు మూసుకో, నీ లోపలికి నువ్వు వెళ్ళు. అది లోపలికి వెళ్ళాలి, ఆ కేంద్రానికి వెళ్ళాలి. ఆ కోపం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ప్రేమ ఎక్కడే పుట్టింది, అది సప్రెస్ చేయటం వలన నువ్వు నీ కేంద్రంలోకి నువ్వు వెళ్ళావు, స్ట్రగుల్ అవుతూ ఉంటావు. అణిచిపెట్టడం వలన నువ్వు నీ కేంద్రంలోకి వెళ్ళవు. తర్వాత కోపాన్ని వ్యక్తీకరించడం వలన నువ్వు ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇలా జరుగుతూ ఉంది సహజమైన వ్యాపారం. అంటే ఎవరైనా కోపం వస్తే రెండు పనులు చేస్తారు. అయితే వ్యక్తీకరణ చేస్తారు లేదా అడిచిపెడుతూ ఉంటారు. ఈ టెక్నిక్ ఏంటంటే, ఇతరుల పట్ల మన కోపం అనేది ఏంటి, ఇతరుల పట్ల ద్వేషం అనేది ఏంటి, ఇతరుల పట్ల. కాబట్టి ఇతరులను మరి పక్కన మర్చిపోండి, మీ కేంద్రంలోకి మీరు చూడండి. అది ఎక్కడున్నా విశేషం, మీ కేంద్రంలోకి మీరు చూడండి, మీ లోపలికి మీరు చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళండి, అక్కడే స్థితమై ఉండండి. ఏమి చేయదు, కోపంతో ఏం చేయదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కోపాన్ని ఏం చేయొద్దు, అణిచిపెట్టవద్దు, దాన్ని వ్యక్తీకరించవద్దు. వ్యక్తీకరించిన కోపాన్ని ప్రదర్శించిన దానితో నువ్వేదో చేశావు, అణిచిపెట్టిన దానితో నువ్వేం చేశావు. అసలు తాకవద్దు. ఆ కోపాన్ని వాడుకో, లోపలికి వెళ్ళు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని లోపలికి వెళ్ళు. ఆ మూలాన్ని పట్టుకుంటే చాలు, అని కేంద్రంలోకి నువ్వు చేరుకుంటావు. ఆ కోపాన్ని వాడుకోవాలి అంతే. అది ఒక మార్గంలాగా వాడుకోవాలి. కోపం ఒక్కటే కాదు, ఏ ఎమోషన్ అయినా, ఏ భావావేశమైనా, ద్వేషమైనా, ప్రేమైనా, ఏదైనా కానీ నీ లోపలికి వాడుకో అంతే.
అంతేగాని లోపలికి వెళ్ళడానికి వాడుకో, మెడిటేషన్కి వాడుకో. సో అణిచివేస్తే అది ఎక్కడి నుంచి పుట్టిందో, నీ సోర్స్ ఏమిటో నువ్వు తెలుసుకోలేవు. కోపాన్ని ప్రదర్శించినా నువ్వు తెలుసుకోలేవు. దాంతో ఎనర్జీ వచ్చింది. కోపం వల్ల ఏమొచ్చింది? ఎనర్జీ వచ్చింది, బయటకు వచ్చింది. దాని ఎనర్జీని నువ్వు ఎంత ఎనర్జీని నువ్వు పట్టుకోలేవు. కాబట్టి వ్యక్తీకరిస్తావు. అణిచిపెట్టినా కానీ పోస్ట్పోన్మెంట్ చేస్తావు. తర్వాత ఆ ఎనర్జీ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది తీవ్రంగా, ఉబికి వస్తుంది. దాంతో స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఈ విధంగా అయితే కోపాన్ని మనం ఏం చేస్తాము? ఆ స్ట్రగుల్ అవటం వలన ఎక్కడో చోట వదిలించేయాలి. దాన్ని అప్రెస్ చేయడం వల్ల ఏం చేస్తావు? ఆ తర్వాత అణిచిపెట్టబడింది ఏంటి? ఇంకా ఇంకా ఎనర్జీ కూడగట్టుకుంటూ ఉంటుంది. బాస్ మీద కోపం వచ్చింది. కోపం వస్తే వ్యక్తీకరిస్తే అది మనకి ఎకనామికల్గా, ఆర్థికంగా దెబ్బతింటాం. కాబట్టి దాన్ని అణిచిపెడతాం. అణిచిపెట్టి ఎవరు తక్కువ ఉన్నారో వారి మీద, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే ఇంట్లో పని మనిషి కావచ్చు, వాళ్ళ మీద మనం కోపాన్ని ప్రదర్శించేస్తాం. వీటి వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. వీటి వలన మనము ఉపయోగం లేదు. దానివల్ల ఈ యొక్క సూత్రం మనకు, ఈ సూత్రాన్ని మనం ఉపయోగించుకున్నట్టు కాదు. కాబట్టి అణిచివేత వలన నువ్వు వాయిదా వేస్తున్నావు. కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు పోస్ట్పోన్మెంట్ చేయటం వలన ఒక్కోసారి జన్మలో తర్వాత కూడా విడిచిపెట్టదు. ఆ వాయిదా వేయటం వలన జన్మలకు కూడా విడిచిపెట్టదు. ఏదో జన్మలో ఆఖరికి కొంతమంది జన్మల తరబడి వాయిదా వేసినా అది ఏదో విధంగా బయటకు వచ్చేస్తుంది. ఈ టెక్నిక్ అనేది ఈ అణిచివేత కానీ కోపాన్ని ప్రదర్శించడం మీద కాదు. ఈ మూడుని వాడుకోవడం, ఎనర్జీని నీకు కోపం వస్తుందా, ఎనర్జీ ఏదైనా, వాట్ ఈజ్ ఎవర్ ఇట్ ఈజ్ ఎమోషన్ ఈజ్ ఎనర్జీ. ఈ మోషన్ అంటే ఎనర్జీ. మోషన్ అంటే కదులుతుంది, వేగంగా వస్తుంది. కానీ దాన్ని ఏం చేయాలి? ఆ పాత్ని వాడుకో. ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ లోపలికి వెళ్ళు. ఈ టెక్నిక్ని గుర్జిఫ్ వాడేవాడు. గుర్జిఫ్ ప్రాక్టికల్గా చేయించేవాడు. ఆయన కోపం తెప్పించే విధంగా ప్రవర్తించేవాడు. ఫోర్స్ చేసేవాడు, సిచ్యువేషన్ క్రియేట్ చేసేవాడు. కోపము, ద్వేషం, ఏదైనా సరే మూడు. అయితే అతను ఏం చేస్తున్నారు అన్నది ఆ శిష్యుడికి కానీ ఎవరికి తెలియదు. గుర్జిఫ్ ఏం చేస్తాడు? ఆయన శిష్యులతో కూర్చుంటాడు. ఆయన ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అతను ఏం చేస్తారు? అయితే వాడు మీలో కోపాన్ని పుట్టించడానికి ప్రయత్నిస్తారు. ఆయన ఎలా బిహేవ్ చేస్తారంటే, సమ్వన్ విల్ సే సంథింగ్ అండ్ హోల్ గ్రూప్ విల్ బిహేవ్ సో ఇన్సల్టింగ్. ఒకరిని ఒకరు కోపం తెప్పించుకునేలాగా, శిష్యులు ఒకరి మీద ఒకరు కోపం తెప్పించుకునేలాగా, అవమానం ఉంచుకునేలాగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు ఆయన. సడన్గా కోపం వచ్చేస్తుంది, అగ్నిగుండంలాగా అయిపోతాడు. ఆ సీన్ జాగ్రత్తగా పాయింట్ గమనిస్తూ ఉంటాడు ఆయన. అప్పుడు ఏం చేస్తారు? అయితే లోపలికన్నా వెళ్ళాలి, బయటికన్నా వెళ్ళాలి. పీక్కి వచ్చేస్తుంది, ఎక్స్ప్లోడ్ అయిపోయేటట్టు. వెంటనే ఆయన చెప్తారు, ఓకే కోపం వచ్చేసింది, కళ్ళు మూసుకోండి, క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు అవేర్ యువర్ యాంగర్, ఎక్కడ నుంచి వచ్చింది అవేర్గా ఉండండి. లోపలికి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. అది కోపం ఎక్కడి నుంచి వచ్చిందో దాని దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ సిచ్యువేషను అక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఎవరిని అవమానించడం లేదు.
ఇతరులు అవమానించడం ఇంట్రెస్ట్ ఏం లేదు. అది జస్ట్ ఏ డ్రామా, సైకో డ్రామా. కానీ కోపం వచ్చేస్తుంది. జోక్గా అన్నా కోపం వస్తుంది, అది డ్రామా అయినా కోపం వచ్చేస్తుంది. అవుతుంది, ఏమవుతుంది, అది డ్రామా. ఎనర్జీ సడన్గా లోపలికి వెళ్తుంది. ఇట్ విల్ టేక్ టైం. ఆ సోర్స్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడికి వెళ్ళిపోతుంది. అయితే ఆ ఎనర్జీ నువ్వు గమనిస్తూ ఇది జస్ట్ ఏ డ్రామా, అది అంతా ఒక డ్రామా. లోపలికి వెళ్దు, అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్దు, ఆ ఒరిజినల్ సోర్స్కి వెళ్దు. ఆ ఒరిజినల్ సోర్స్కి వెళ్ళటం వలన ఇది ఈ మెథడ్ ఆఫ్ మెడిటేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. అంటే మన సహజమైన స్థితిలోనే రకరకాల జీవితంలో అనేకం ఉంటాయి. ఏ మూడైనా క్రియేట్ చేసుకో. ఎందుకంటే అలా ఎనీ మూడ్ అంటే అసలు నిజానికి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం రకరకాల మూడ్స్లో ఉంటూ ఉంటాం. కాబట్టి ఏదో ఒక మూడ్ని ఉపయోగించుకో. కేవలం కోపం ఒకటే కాదు, రకరకాలుగా ఉంటాయి. దాని మీద మెడిటేషన్ చేయి, మెడిటేషన్కి వాడుకో. ఇతరులని పూర్తిగా మర్చిపోతేనే మనం సక్సెస్ అవుతాం. అణిచిపెట్టకూడదు. ఇతరులు పూర్తిగా మర్చిపోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. ఆ ఎనర్జీ ఉంది, బయటకు వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎనర్జీ? ఏ సోర్స్ నుంచి వచ్చింది? ఏ మూలం నుంచి వచ్చింది? ఇప్పుడు పెయిన్గా ఉంది, వేడిగా ఉంది, లోపలికి వెళ్ళు. ఆ కోపం వల్ల నొప్పి, బాధ, వేడెక్కిపోతాం. లోపలికి వెళ్ళు. ఆ ఒరిజినల్ సోర్స్కి వెళ్ళు. అప్పుడు ఆ ఒరిజినల్ సోర్స్కి వెళ్ళంగానే ఏమవుతుంది? ఆ ఎనర్జీ ఆ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ అణిచిపెట్టలేదు మనం. ఇట్ ఇస్ నాట్ ద సప్రెషన్, అణచివేత కాదు. అలా నువ్వు లోపలికి చూడటం అన్న ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఒరిజినల్ సోర్స్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి నీ ఎనర్జీతో నువ్వు కలిసి ఉన్నావు, ఒరిజినల్ సోర్స్తో కలిసి ఉన్నావు. అప్పుడు నీ శరీరం మీద, మనసు మీద, ఎనర్జీ మీద నీకు పూర్తి మాస్టరీ వచ్చేసింది. పూర్తిగా మాస్టర్ అయిపోయాను. యు బికమ్ ఎ మాస్టర్. అంచేత ఎందుకు ఆ ఎనర్జీ వేస్ట్ కాలే? ఇంకా అక్కడ ఎనర్జీ వేస్ట్ అంత ఎనర్జీని వేస్ట్ కాకుండా జాగ్రత్త పడ్డావు. ఒక్కసారి ఈ రహస్యం తెలిసిన తర్వాత ఆ కేంద్రంలోకి వెళ్ళిపోయింది. ఆ ఎనర్జీ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక అణిచివేత అవసరం లేదు, వ్యక్తీకరణ అవసరం లేదు. ఇప్పుడే యు ఆర్ నాట్ రైట్ నౌ, యు ఆర్ నాట్ యాంగ్రీ. నువ్వు కోపమే కాదు. అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నారన్నమాట. ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మీరు కోపం కాదు. నేను ఏదైనా ఒక మాట చెప్పాను కానీ మీకు కోపం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందా ఎనర్జీ? అందుకు లేదు, ఆ కోపమే లేదు. యు ఆర్ నాట్ యాంగ్రీ, బట్ ద ఎనర్జీ వాజ్ ఇన్ యూ. ఆ ఎనర్జీ ఉంది లోపల. మళ్ళీ ఆ ఎనర్జీ ఉంది. ఇప్పుడు కోపం లేదు, ఏదో మాట అన్నాను, ఎనర్జీ పైకి వచ్చింది, ఆ కోపం పైకి వచ్చేసింది. మళ్ళీ అది ఎనర్జీ వెనక్కి పడిపోవాలి, ఆ సోర్స్లోకి వెళ్ళిపోవాలి. అయితే అప్పుడు ఏమవుతుంది? ఒక క్షణం ముందు కోపం లేదు, ఇప్పుడు కోపం వచ్చింది, నువ్వు అబ్జర్వ్ చేశావు నీ లోపలికి. అప్పుడు మళ్ళా ఒక క్షణం ముందు కోపం, ఇప్పుడు ఈ క్షణంలో కోపం ఉన్నావు, మళ్ళీ అబ్జర్వ్ చేయడం వల్ల ఏం జరిగింది? అది వెనక్కి పడిపోయింది. ఇప్పుడు అంతకుముందు ఉన్న క్షణంలోకి వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎనర్జీ అనేది కోపము కాదు, ప్రేమ కాదు, ద్వేషం కాదు. ఎనర్జీనే.
ఎనర్జీ ఈజ్ ఎనర్జీ, అది ఏ పక్షపాతం వహించదు, న్యూట్రల్గానే ఉంటుంది. కానీ ఆ సేమ్ ఎనర్జీని కోపంగా కన్వర్ట్ చేయొచ్చు, ఆ సేమ్ ఎనర్జీని సెక్స్గా కన్వర్ట్ చేయొచ్చు, ఆ సేమ్ ఎనర్జీని ప్రేమగా కన్వర్ట్ చేయొచ్చు. అది అవుతుంది. సేమ్ ఎనర్జీ ద్వేషంగా కూడా మారుతుంది. ఒకే ఎనర్జీ అనేక రూపాలుగా మారుతుంది. కాకపోతే ఆ ఎనర్జీ ఒకటే, కానీ అన్ని రూపాలకి నువ్వే ఆ రూపాన్ని ఇస్తావు. ద్వేషం అనే రూపము, కోపం, మళ్ళా కోపం అనే రూపము, ప్రేమ అనే రూపము అలా ఇస్తావు. ఎవరు ఇచ్చేది? నీ మనసు ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ ఉన్న ఎనర్జీ ఆ కోపం వైపు నువ్వు రూపం ఇస్తే ఆ కోపానికి ప్రదర్శన ఇస్తుంది. ప్రేమ అంటే ప్రేమని ఇస్తుంది, సెక్స్ అంటే సెక్స్ని ఇస్తుంది. అంతే. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు డీప్ లవ్లో ఉన్నావు అనుకోండి, ఇఫ్ యూ లవ్ డీప్లీ, బాగా ప్రేమిస్తున్నావు అంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ప్రేమ అలా ప్రేమిస్తున్నప్పుడు నీకు కోపం వచ్చేంత ఎనర్జీ రాదు. ఎందుకంటే ఆ ఎనర్జీ ప్రేమ వైపుకి వెళ్ళిపోయింది. అసలు నీకు ప్రేమే లేదు, అసలు నీకు ప్రేమ అంటే అసలు ప్రేమే లేదు. అప్పుడు ఎనర్జీ ఎటువైపు వెళ్తుంది? కోపం వైపుకి వెళ్తుంది. సిచ్యువేషన్స్ చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ కోపం ఉంది అని. కోపం ఎక్కడ ఉంది? ఆ ఎనర్జీ అంటే ఇఫ్ యువర్ ఎనర్జీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ సెక్స్ అనుకోండి, ఆ సెక్స్ ద్వారా నువ్వు ఆ ఎనర్జీ అటు వెళ్ళింది అనుకోండి, అప్పుడు నువ్వు వైలెంట్గా ఉంటావు, ఒక మృగములాగా ఉంటావు. సరే, ఇఫ్ యువర్ ఎనర్జీ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్డ్ త్రూ సెక్స్ ద్వారా కాదు, సెక్స్ను నువ్వు ఉపయోగించలేదు, కానీ నువ్వు ఆ కోపము ఆ ఎనర్జీ వైలెన్స్కి తయారు. అంటే సెక్స్ ద్వారా వ్యక్తీకరించకపోతే నువ్వు ఆ వైలెన్స్ దౌర్జన్యం చేసేస్తావు, విపరీతమైన దౌర్జన్యం. ఎందుకంటే ఇది సెక్స్ అలౌ చేస్తే ఏమవుతుంది? ఆ మిలిటరీ వాళ్ళు చేయలేదు, యుద్ధం చేయలేదు, సున్నితంగా తయారవుతారు. కాబట్టి ఆ శత్రువులు ఓడిస్తారు, కాబట్టి సెక్స్ని సప్రెస్ చేస్తారు అక్కడ. సో అంచేత సివిలైజేషన్ పీక్ అంటే నాగరికత పెరిగినప్పుడు వాళ్ళు ఫైటింగ్ చేయరు. ఆల్వేస్ మోర్ కల్చర్డ్ అండ్ మోర్ సివిలైజ్డ్ సొసైటీస్ ఆర్ ఓవర్రన్ అండ్ డిఫీటెడ్ బై లెసర్ సివిలైజేషన్. అంటే బాగా నాగరికంగా నాగరికత ఉన్నవారు వాళ్ళు ఫైటింగ్ చేయరు, కానీ వాళ్ళు అనాగరికుల చేత ఓడిపోతారు. డెవలప్డ్ సొసైటీస్ అంచేత అప్పుడు ఏమైంది? బికాస్ ఎ మోర్ డెవలప్డ్ సొసైటీ కేర్స్ అబౌట్ ఇట్స్ ఇండివిజువల్స్ ఎవరి నీడ్. ప్రతి ఒక్కరి ఎవరి స్వార్థం వారేది. సో వెన్ సొసైటీ ఈజ్ రియల్లీ ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, అప్పుడు ఎవ్రీబడి సెక్సువల్ నీడ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. బట్ వెన్ సెక్సువల్ నీడ్ ఈజ్ ఫుల్ఫిల్డ్ యూ కెనాట్ ఫైట్. ఎవరైనా ఫైట్ చేస్తున్నారంటే వారు సెక్స్ పరంగా సంతృప్తిగా లేరు. సెక్స్ పరంగా సంతృప్తిగా ఉంటే వారు ఫైట్ చేయరు, కొట్లాటలు ఉండవు. అట్లా ఇట్ ఈజ్ ఎనర్జీ అనమాట. ఎనర్జీ అటువైపుకి ఇటువైపుకి వెళ్తూ ఉంటుంది. అనేక పరస్పర విరుద్ధమైన వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు సోకాల్డ్ మేము ఋషులము, సెయింట్లము, మహర్షులము అనుకునే వాళ్ళకు కూడా శాంతి వచనాలు పలుకుతున్నా వారు శాంతి గురించి మాట్లాడతారు, సెక్స్ పరంగా వ్యతిరేకంగా మాట్లాడతారు, యాంటీ సెక్స్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. సేమ్ టైం ఒక పక్క శాంతి అంటారు,
మనకు శాంతి కావాలంటారు, కానీ ఇక్కడ వైలెన్స్ క్రియేట్ అవుతుంది. ఇట్లా పరస్పర విరుద్ధమైన అంశాలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈ ఈ ఎనర్జీస్ బ్రహ్మచర్యము ఇలా సోర్స్, ఆ బ్రహ్మచర్యం వలన కూడా సాధ్యం కాదు. బ్రహ్మచర్యం కూడా చేయలేదు, ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఎనర్జీని, బ్రహ్మచర్యం చేయలేదు. అందుకోసము ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తిలో రకరకాల ఎమోషన్స్, రకరకాల వ్యవహారాలు, అణచివేతలు అవన్నీ ఉంటాయి. పిల్లవాళ్ళలో కూడా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, సెక్స్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, అంచేత ఆర్గన్స్తో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. సో అయితే ఇక్కడ ఏంటి, వెన్ ది బాడీ విల్ బి రెడీ, ద గ్లాండ్స్ విల్ బి రెడీ అండ్ బాడీ విల్ బి ద మెచ్యూర్. బాడీ శరీరం అప్పుడు పిల్లవాడి శరీరం కాదు కానీ రిజిడ్గా ఉంటుంది. పెద్ద బాడీ పెరిగే కొలది ఆ పిల్లవాడేమో ఎనర్జీ సోర్సు, కానీ ఇటు మూవ్ కాదు. సేమ్ థింగ్ ఎన్లైటన్ అయిన వాడు పసివాడిగా మారిపోతాడు, చిన్నపిల్లవాడిగా అవుతాడు. అందుకోసం అన్లెస్ యూ బికమ్ ఏ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటాడు జీసస్. అని దీని మీనింగ్ ఏంటి? సైంటిఫిక్గా ఓల్ ఎనర్జీ ఈజ్ మూవ్ బ్యాక్ టు ద సోర్స్. కోపాన్ని ప్రదర్శించవు, కోపాన్ని అణిచివేయవు, ఆ ఎనర్జీ లోపలికి వెళ్ళిపోతుంది, సోర్స్ లోపలికి. అలా ఎక్స్ప్రెస్ చేయటం, ఇఫ్ యూ ఎక్స్ప్రెస్ బయటకు వెళ్ళిపోతుంది, ఎక్స్ప్రెస్ చేసే బయటకు వెళ్ళిపోతుంది, అది అలవాటుగా మారిపోతుంది, బయటకి ఎనర్జీ లీక్ అయిపోతుంది. అణిచివేసిన ఎనర్జీ సోర్స్లోకి వెళ్ళలేదు. సో అయితే అది ఎలాడుతూ ఉంటుంది ఆ ఎనర్జీ, అణచివేతవాళ్ళు. ఎప్పుడొకప్పుడు అది బర్డనే వదిలించుకోవాలి. సో ఆయన అప్పుడేమవుతుంది, ఆ కోపాన్ని బాగా, ఆ కోపాన్ని వ్యక్తీకరించాడు, ఎక్స్ప్రెస్ చేశాడు, రిలీఫ్ ఫీల్ అవుతాడు. అలా రిలీఫ్ అనే విషయంలో ఆ ఎనర్జీని సెక్స్ పరంగా ఎనర్జీ రిలీఫ్ ఫీల్ అవుతారు, లేదా డిస్ట్రాయ్ చేయటం వలన ఫీల్ అవుతారు, ద్వేషాన్ని రిలీజ్ చేయటం వల్ల రిలీఫ్ ఫీల్ అయిపోతారు. ద్వేషిస్తారు, ద్వేషించిన తర్వాత అమ్మాయ అనుకుంటారు. ఇట్లా కాదు నాయన, ఈ టెక్నిక్ ఇట్స్ నాట్ ఇతరులు కాదు, ఇతరుల పట్ల కాదు. ద్వేషం కానీ కోపం కానీ మూలం అనేవే, నీ లోపలికి వెళ్ళు, ఎరుకుతో గమనించు, కళ్ళు మూసుకో. ఆ ఎనర్జీకి రూపమే లేదు. ఈ విధంగా కరెంటుకి రూపం లేనట్టుగా ఫ్యాన్ మూవ్ అవుతుంది, ఆ ఎనర్జీ మూవ్ అవడానికి ఉపయోగపడుతుంది. బల్బు వెలుగుతుంది, అది డిఫరెంట్ ఎనర్జీగా వెలుగులు వెలుజెప్పుతుంది. అలా ఎనర్జీని 1000 రకాలుగా వాడుకోవచ్చు. సేమ్ ఎనర్జీ, సేమ్ ఎలక్ట్రిసిటీ, రూపం లేదు కానీ మెకానిజం ఆ రూపాన్ని తయారవుతుంది. కోపం అనేది ఒక మెకానిజము, సెక్స్ అనేది ఒక మెకానిజము, ప్రేమ అనేది ఒక మెకానిజము, ద్వేషం అనేది ఒక మెకానిజము. నువ్వు దేనికి ఆ ఎనర్జీ పంపిస్తావో నీ లోపలే ఉంది, సోర్స్ లోపలే ఉంది, అది ఆ విధంగా వ్యక్తీకరణ అవుతుంది. సేమ్ ఎనర్జీ. ప్రేమలోకి వెళ్తే ప్రేమ అవుతుంది, కోపంలోకి వెళ్తే కోపం అవుతుంది. సో ఎనర్జీకి అయితే రూపమే తెలియదు, ప్యూర్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ ప్యూర్ ఎనర్జీ. అది ద్వేషం కాదు, ప్రేమ కాదు, సెక్స్ కాదు, ఎనర్జీనే. దట్ ఈజ్ ఇన్నోసెంట్. దిస్ ఈజ్ ఇన్నోసెంట్, చైల్డ్ లెక్క, చిన్నపిల్లవాళ్ళ లెక్క. అందుకోసం బుద్ధుడు ఎలా ఉంటాడు, చిన్నపిల్లవాళ్ళలాగా ఉంటాడు. ఎందుకంటే ఆ ఎనర్జీ అంతా కూడా ఆయన వద్దే ఉంది, ఎక్కడ వృధా చేయలేదు. సో వ్యక్తీకరణ కాదు, వ్యక్తీకరణ వలన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. సప్రెస్ చేయటం వల్ల కూడా అది హ్యాంగ్ ఓవర్ అవుతుంది, సస్పెండ్ అవుతుంది, అక్కడ భారం అయిపోతుంది. నీకు సప్రెస్ చేయొద్దు. ఈ టెక్నిక్ ఏం చెప్తుంది, నువ్వేం చేయొద్దయా, నీ మూడుతో నువ్వేం చేయొచ్చు, నువ్వు లోపలికి వెళ్ళు, నీ సోర్స్లోకి వెళ్ళు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ మూడ్స్, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ వేడిగా ఉందా చాలా స్పష్టంగా తెలుస్తుంది.
వేడెక్కిపోయావు, లోపలికి వెళ్తావు, లోపలికి వెళ్తే దర్శిస్తావు నీ వ్యవహారం, దాన్ని ఉపయోగించుకో. కాబట్టి మూడ్స్ని మెడిటేషన్కి వాడుకోండి. యూజ్ మూడ్స్ ఫర్ మెడిటేషన్. అప్పుడు ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి, నమ్మశక్యం కాకుండా ఉంటాయి. డూయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్, చేస్తేనే తెలియబడుతుంది. సో ఒక్కసారి ఈ కీ తెలిసిన తర్వాత, అది ప్యూర్ ఎనర్జీ సోర్స్లోకి వెళ్ళి తెలిసిన తర్వాత, అప్పుడు నీ పర్సనాలిటీ డిఫరెంట్గా మారిపోతుంది. కాబట్టి ఆ ఎనర్జీని వేస్ట్ చేయవు. అయితే ఆ ఎనర్జీని వేస్ట్ చేయడం అనేది అజ్ఞానం అన్న సంగతి అర్థమవుతుంది, అవివేకం అన్న సంగతి తెలిసిపోతుంది. బుద్ధుడు ఈ విషయంలో చాలా ప్రయోగాలు చేశారు. అయితే కొంతమంది ఏం చేస్తారు, బుద్ధుడు ఏం చెప్తూ ఉండేవాడంటే, నీ కోపం వస్తే, ఎవరి పట్ల కోపం వస్తే నీకు నువ్వు హాని చేసుకుంటావు. అయ్యో నేను తప్పు చేశానే ఇతరులకి అని. అతను నీకు అవమానం చేశాడు, ఓకే, అతని పని అతను చేశాడు, కానీ నువ్వు పనిష్మెంట్ ఎందుకు తీసుకుంటున్నావు? కోపం తెచ్చుకొని. కోపం తెచ్చుకోవడం వలన నీ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. నువ్వు అది నీకు పనిష్మెంట్ అవుతుంది. అది అజ్ఞానము. ఇక్కడ కీ పాయింట్ మళ్ళీ చెప్తాను. బుద్ధుడు ఏం చెప్పేవాడంటే, నువ్వు కోపం తెచ్చుకుంటే ఇతరుల పట్ల నీకు నువ్వు హాని చేసుకుంటున్నావు. ఇతరులు ఏదో తప్పు చేశారు అనుకుందాం, ఓకే, నిన్ను అవమానించారు, కానీ నువ్వేం చేస్తున్నావు? కోపం తెచ్చుకోవటం వల్ల నీకు హాని చేసుకుంటున్నావు. కోపం తెచ్చుకోవటం వల్ల నీకు హాని చేసుకుంటున్నావు. ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. అది అజ్ఞానం అయినా అని చెప్తున్నాడు. బుద్ధుడిని వినండి. బుద్ధుడు చెప్పిన మాట వినండి. మహావీరుడు చెప్పిన, జీసస్ చెప్పిన. ఏం చేస్తున్నాము? అణిచివేతన చేస్తున్నాము, లేదా వ్యక్తీకరిస్తున్నాం. మనం అయ్యో వాళ్ళు చెప్పింది సోర్స్లోకి వెళ్ళమని చెప్తున్నారు, అంతేగాని కోపం వచ్చింది, కోపం తెచ్చుకోవడం వలన ఏమైంది? బయటకు వచ్చింది, వ్యక్తీకరించకుండా అణిచిపెట్టేయడం మొదలెడు. కోపం మంచిది కాదు, వాళ్ళు చెప్పారు కదా కోపం మంచిది కాదు అని చెప్పేసి, అజ్ఞానం అని చెప్పారు కదా, అణిచిపెట్టేసి. అయితే అప్పుడు ఏమవుతుంది? ఫైటింగ్ జరుగుతుంది. కోపము అణిచిపెట్టే వల్ల నీతో ఫైటింగ్ జరుగుతుంది. ఏ క్షణంలోనైనా అది నీ మీద పెద్ద బండరాయిలా కూర్చుంటుంది, లేకపోతే అగ్నిపర్వతంలాగా ఉంటుంది, పేలిపోతావు. ఏ క్షణంలోనైనా సరే అది పేలిపోతుంది. నువ్వు ఆ కోపాన్ని నడిచి పెద్ద కలెక్షన్ మొదలైపోయింది. ఓల్ డే యాంగర్ ఈజ్ కరెక్టెడ్. నెలల తరబడి, సంవత్సరాల తరబడి, జన్మల తరబడి, అనేక జన్మల తరబడి కరెక్ట్ చేసుకుని నువ్వు పెద్ద రావణాసురుడు అయిపోతావు. ఏమో ఏ క్షణంలో సరే అది ఎక్స్ప్లోడ్ అయిపోతుంది, భయపడిపోతూ ఉంటుంది, ఇన్నర్ స్ట్రగుల్ అవుతూ ఉంటాం. కానీ వాస్తవానికి ఇది కాదు చెప్పేది. వాళ్ళు చెప్పేది ఒకటి, మనం చేసేది. ఆ సపోజ్ ఎవరైనా బుద్ధుడి దగ్గరికి కానీ కృష్ణుడి దగ్గరికి కానీ వెళ్ళారు. అక్కడ ఏదైతే ఏమవుతుంది? మనకు క్లైమేట్ చాలా అద్భుతంగా ఉంటుంది. పవర్ఫుల్ సోర్స్ అక్కడ, వాళ్ళ ఎనర్జీ సోర్స్. అప్పుడేమవుతుంది? అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, అక్కడ మ్యాగ్నటైజ్ అయిపోతాం. ఎవరు నిన్ను అంత మ్యాగ్నటైజ్ చేయలేదు, ఎవరు నిన్ను మ్యాగ్నటైజ్ చేయలేదు. జస్ట్ వారి ప్రజెన్స్లోనే మనం ఆకర్షింపబడతాం. ఏమో నన్ను ఏమైనా హిప్నటైజ్ చేశారేమో, నాకు కోపాలన్నీ మాయమైపోయాయి.
ఆ బుధుడి దగ్గర బుధుడి యొక్క సమక్షంలో ఎనర్జీ అంత ఏమవుతుంది, ఏ విధంగా ఉంది ఎనర్జీకి రూపమే లేదు కదా, రూపము లేదు, మొత్తం ఎనర్జీ అంతా ఆ సోర్స్కి వెళ్ళిపోయింది. వెరీ ప్రెజెన్స్ ఆయన సమక్షంలో చాలా హ్యాపీగా ఆనందంగా అనిపిస్తుంది. బుద్ధుడు ఎన్లైటన్ అయ్యాడు. ఎన్లైటన్ ముందు బిఫోర్ హిజ్ ఎన్లైటన్మెంట్ హ్యాడ్ 5 డిసైపుల్స్, 5 మంది శిష్యులు ఉన్నారు. మరియు వారి దగ్గర ఏం చేశారనే విషయాలు అంతమునుపు ఆ బుద్ధుడు ఆ కోప వ్యక్తీకరణలో కానీ ఎలా ఉండేవాడు, లేదా ఎన్లైటన్ అయిన తర్వాత బిఫోర్ ఎన్లైటన్మెంట్ ఎలా ఉన్నాడు, ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ ఎలా అయ్యాడు, ఏ విధంగా తను తాను ఆ ఎనర్జీస్ని ఎలా వాడాడు అనే విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.